అందరికీ నమస్తే అండి. ప్రతి నెలలో 27 నక్షత్రాలు వస్తాయి. మరి ప్రతి నెలలో కృత్తికా నక్షత్రం కూడా ఈ 27 నక్షత్రాలతో కలిపి వస్తూ ఉంటుంది. అన్ని నెలల్లో కన్నా ఈ ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం మనకు అత్యంత విశేషమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఆషాఢంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున మనము సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటూ ఆ రోజున ఆడి కృత్తిక అనే ఉత్సవాన్ని జరుపుకుంటాం. సాధారణంగా అభిషేకాలు జరుగుతాయి ప్రతి ఆలయాల్లోనూ. ఆషాఢ మాసంలో దక్షిణాయనం మొదలయ్యాక వచ్చే మొదటి కృత్తికా నక్షత్రం కాబట్టి సుబ్రహ్మణ్యుని ఈ రోజున ఆరాధిస్తే మనకు సర్పదోషాలు, శాపాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని, వివాహం కాని వారికి కళ్యాణ యోగాన్ని కల్పించే ఆడి కృత్తికా ఉత్సవాన్ని తమిళనాడునే కాక ఆషాఢ మాసంలో తెలుగువారు కూడా తప్పకుండా జరుపుకుంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో నియమనిష్టలతో కూడుకుంటూ ఉపవాసాలు చేస్తూ పుట్టలో పాలు పోసుకుంటూ స్వామికి అభిషేకార్చనలు నిర్వహిస్తూ కుంకుమతో, పూలతో, గంధంతో అలంకరించి శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యేశ్వరునికి ఎరుపు రంగు పూలతో పూజ చేసి ఎర్ర చందనాన్ని సమర్పిస్తారు. పిండి దీపాలు ఇంట్లో మడిగా తయారు చేసుకున్న బియ్య పిండితో, బెల్లం, ఆవు నెయ్యితో తయారు చేసుకుని చలిమిడితో 5 ప్రమిదలు కూడా చేసుకొని ఆ ప్రమిదల్లో ఆవును తినివేసి 2 ఒత్తులు ఎర్రనిటివి వేసి దీపారాధన చేస్తారు. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు, భుజంగ స్తోత్రం, ఆయన యొక్క జన్మ వృత్తాంతం చదువుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత దైవ ప్రసాదంగా ఈ పిండి దీపాన్ని, చిమ్మిలి, వడపప్పు, అరటిపండ్లు స్వీకరించి ఆడి కృత్తిక ఉత్సవాన్ని దిగ్విజయంగా చేసుకుంటారు. ఆడి కృత్తిక ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి తీరాలి. ఇలా చేయడం వలన స్వామి యొక్క కరుణా కటాక్షాలు మనపై తప్పక ఉండి స్వామి అనుగ్రహిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకార్చనలు జరుగుతూ సంతానం కోరుకునేవారు కావిళ్ళు ఎత్తుతారు. కావిళ్ళు ఎత్తలేని వారు కావిళ్ళ క్రింద నుంచి వెళ్ళినా కూడా సంతానం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. ఈరోజు అన్ని ఆలయాల్లో కూడా కావిళ్ళ ఉత్సవం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా బాసిల్లుతున్న తిరువన్నామలై అంటే అరుణాచలంలో ఉన్న శ్రీ రమణ మహర్షి సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమని భక్తుల యొక్క విశ్వాసం. ఈ రోజున శ్రీ రమణులు ఆశ్రమంలో మనకు విశేషమైన పూజలు, అన్నదానాలు జరుగుతాయి. ఆడి కృత్తిక అరుణాచలం భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణాలు కూడా చేస్తారు. చేయాల్సిన దానాలు షడ్రసోపేతమైన భోజనంతో అన్నదానం, ఎర్రటి పంచ, కండువ సమర్పించుకోవాలి. శక్తి మేరకు దక్షిణ తాంబూలాలు, అరటిపండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబులు, పంచపాత్ర, ఉద్ధరణ, అర్ఘ్యపాత్రాలు సమర్పించి బాలబ్రహ్మచారిణిగా భావించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో వచ్చిన బాలబ్రహ్మచారులకు అంటే వటువులకు ఆశీర్వచనం చేసుకొని ఫలితంగా మనము వారికి దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. అన్ని దానాల్లో కల్లా అన్నదానం విన్న కాబట్టి వారికి మనకు లభించిన శక్తి కొలది భగవంతుడు శక్తి ఇచ్చి ఇంత దానం చేయగలిగినట్టు ఏ దానమైనా భూదానం, శయ్యాదానం, అన్నదానం, ఇంకా వస్త్రదానం అన్నీ చేయవచ్చు. కడుపు నిండుగా ఆహారం పెట్టినా మంచిదే కదా. అది వీలు కాకపోతే పశుపక్షాదులకు కూడా ఆహారం సమర్పించవచ్చు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించిన ఉత్తమ ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. నియమనిష్టలతో స్వామివారిని పూజించుకునే వారికి ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి భయాలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. అంతేకాకుండా ముఖ్యంగా మందమతులైన సంతానం ఉంటే వారు జ్ఞానంలోకి వచ్చి వృద్ధి చెందుతారు. జడులు, మతిస్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృతతుల్యంగా పనిచేస్తుంది. జ్ఞానం కోరుకునే వారికి జ్ఞానార్జన కోసం, మోక్షం కోరుకునే వారికి మోక్ష సిద్ధి కోసం ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి తరిద్దాం. పైన తెలిపిన ఈ వివరాలన్నీ కూడా పూర్వీకులు మనకు అందచేసిన
ఉత్సవాలు పండుగలలోని ప్రాముఖ్యత నుండి సేకరించిన ఒక దివ్య అమూల్యమైన వాక్కులు. ధన్యవాదాలు. శక్తిహస్తం విరూపాక్షం సికివాహం షడాననం దారుణం విపురోగజ్ఞం భావయే కుకుటధ్వజం స్కందం షణ్ముఖం దేవం శివతేజం విషడ్భుజం కుమారం స్వామినాథం చ తం కార్తికేయం నమామ్యహం.